డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8501555255. దానం నాగేంద్ర పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అంటున్నారు కేటీఆర్. ఎన్నికల్లో గెలిచాక తానే రాజీనామా చేస్తానంటూ కౌంటర్ ఇచ్చారు దానం నాగేందర్. రాజకీయాల్లో హత్యలుండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు. ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను, ఇక్కడో కన్ను, ఇక్కడో కాలు, అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు, దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి. ఎటు కాకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం. స్పీకర్ గారి దగ్గర పోయినాం. ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై. గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. జూన్ 5 తర్వాత నేనే ఎంపీగా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్ లో 4th నాడు రిజల్ట్ వస్తుంది. 5th నాడు ఛార్జ్ తీసుకుంటా. 6th 10th నేను రిజైన్ చేస్తా. పార్లమెంట్ గెలుస్తున్నా. జూన్ లో అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తాడు.